వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెలంగాణలో అధికారం చేతులు మారి ఏడాది పూర్తయింది. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూడగా గెలిచిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత కాంగ్రెస్ పాలన ఎలా ఉన్నా గత కేసీఆర్ పాలనపై ప్రజల్లో కొంత సానుకూలత ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పాలనపై ఓ పిల్లాడు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిపై స్పందించిన కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం తరచూ చర్చకు వస్తోంది. కొందరు గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఉంటే మరికొందరు ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రస్తావిస్తున్నారు. ఇదిలా ఉంచితే తాజాగా ఓ చిన్న పిల్లాడు మాజీ సీఎం కేసీఆర్ పాలన గురించి రాసిన లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల కొచ్చికి వెళ్లిన కేటీఆర్ తిరిగి వస్తూ ఉండగా ఆ లేఖ తనకు అందడంపై ఎక్స్ లో ప్రత్యేకంగా స్పందించారు ఆయన. ఇంతకీ ఆ లేఖలో ఏముంది అంటే, కేసీఆర్ హయాంలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ని స్థాపించడం గొప్ప విషయమని, తన కొడుకు డాక్టర్ కావడానికి కారణమైందని, కేసీఆర్ ను ఎంతో మిస్ అవుతున్నామని ఆ లేఖలో ఉంది. ఆ లేఖ ఓ చిన్న పిల్లాడి ద్వారా కేటీఆర్ కు అందడంతో ప్రత్యేకంగా స్పందించారు ఆయన. విరాట్ అనే క్యూట్ లిటిల్ బాయ్ కేసీఆర్ తాతకు తన ప్రేమను తెలియజేయాలని కోరినట్టు ట్వీట్ చేశారు. దీంతో ప్రస్తుతం కేటీఆర్ చేసిన ట్వీట్, ఆ చిన్న పిల్లాడి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇకపోతే గత 10 ఏళ్లు తెలంగాణలో సీఎంగా పాలన సాగించిన కేసీఆర్ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆయా అంశాలు తెరపైకి వస్తూ ఉండటం గమనార్హం.